రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. తరగతులను బహిష్కరించి 300 మందికి పైగా విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే జీవోను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్టూడెంట్స్ హెచ్చరించారు. విశ్వవిద్యాలయం నుంచి యూజీ, పీజీ, పిహెచ్డి నుంచి విద్యార్థులందరము ఇక్కడ బయోడైవర్సిటీ పార్కుకి పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి ఇక్కడ ఇప్పుడు నిల్చోవడానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ 55 రీసెంట్గా గవర్నమెంట్ పాస్ చేసిన జీవో నెంబర్ 55 విచ్ ఈస్ స్టేటింగ్ దట్ 100 acres ఆఫ్ ల్యాండ్ ఇక్కడ నుంచి 100 acres ఆఫ్ ల్యాండ్ హైకోర్టు నిర్మాణంకి కావాలి అని గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో అది కరెక్ట్ కాదని దానికి నిరసన తెలపడానికే ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ ఈ 100 ఎకరాలలో ఒక బయోడైవర్సిటీ పార్క్ అండ్ ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల యూనిట్ అంటే మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ స్టేషన్ రీసెర్చ్ యూనిట్ అండ్ అగ్రోఫారెస్ట్రీ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వము ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ఏందయ్యా అంటే 100 ఎకరాలలో కొత్త హైకోర్టు నిర్మించడము. ఆ 100 ఎకరాలు ఎక్కడి నుంచో కాదు, మా యూనివర్సిటీ ల్యాండ్లో గల 41, 42, 43, 44 సర్వే నెంబర్లో ఉంటున్నాయి. అయితే ఇదే ఏరియాలో, ఇదే 100 acre ఏరియాలో మాకు ఒక అగ్రో బయోడైవర్సిటీ పార్క్, అగ్రో ఫారెస్ట్రీ, డ్రోన్ అకాడమీ ఇలా చాలా రకాలైన రీసెర్చ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో అరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంటేషన్ రీసెర్చ్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. సో అటువంటి కట్టడాలకు మేము ఎటువంటి వ్యతిరేకం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం, కాకపోతే ఇటువంటి ప్లేస్లో కట్టడం అనేది దానికి మేము వ్యతిరేకం.